నా కొడుకు ఇక్కడికి వచ్చాడేంటి? పూర్ణాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? చెప్పి వైజాగ్ లో బతకగలవా? హలో, ఎవరు మీరు? ఇదా శంకర్ గర్ల్ ఫ్రెండ్. అమ్మతీనమ్మ, ఇదా శంకర్ గడి ఫిగరా? మిమ్మల్ని అందరూ బయటకు వెళ్ళండి. నీ పొగరు బాగుంది, నీ ఫిగర్ బాగుంది, కానీ ఇలా ఫుల్ గా కవర్ చేయడమే బాలేదు. కోటు విప్పి కలర్ఫుల్ శారీ కట్టావంటే కత్తిలాగుంటావు. నీ ప్రైస్ రేంజ్ కూడా బాగా పెరిగిపోతుంది. నాకు కూడా నీతో కొట్టించుకోవాలంతే, కానీ ఇక్కడ కాదు. నువ్వు నేను ప్రైవేట్ గా నా బెడ్రూమ్ లో కొట్టుకుందాం. ప్లీజ్ సార్, వదిలేండి సార్ ప్లీజ్. జనం ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఏం పడవద్దు. అదా అంటే బండోడా ఎందుకురా మని కొడుతున్నావు? వీడు నా ఆంజనేయ చేయి వేశాడు. అదేమన్నా నీ లవల పిల్లవా? 4 రోజులు వాడుకుని చంపేస్తా. అంజలి నాకు కాబోయే పెళ్ళం, తన గురించి ఆలోచించినా చంపేస్తా. అది ఎవడైనా సరే చంపేస్తా. రాణి జోలికి వెళ్ళకూడదు. మెంటల్ నా కొడక. కన్ను గన్న నెత్తికెక్కుతున్నావు. ఇప్పుడు ఏమైంది? ఈ ముందే నన్ను కొట్టాడు. ఆవేశం పనికిరాదు, ఆలోచించి ఎదురెళ్ళాలి. నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను ఎదురెళ్తాను. ఎంత చూసుకునే కదా పొగరు, దాన్నే లేకుండా చేస్తాను. శంకర్, నా వ్యాపారాలు జోలికొచ్చారు, వదిలేశాను. నా వాళ్ళని నా నుంచి దూరం చేశారు, ఓపిక పట్టాను. నా కూతురు జోలికొస్తే నరకేస్తాను. ఆ పూర్ణగాడికి చెప్పు, నా నాజని కెలిగితే నష్టం ఈ రేంజ్ లో ఉంటుంది. నేను రావడం ఒక క్షణం లేట్ అయితే ఎంత దారుణం జరిగేది. నీకేమైతే నేను బ్రతకగలనా? అమ్మా తల్లి, ఇప్పటికైనా దయచేసి ఆ హాస్టల్ వదిలేసి ఇంట్లో ఉండు. నీకు నేను చాలా సార్లు చెప్పాను నాన్న, నేను హాస్టల్లో ఉంటుంది నువ్వు నచ్చ కాదు, నువ్వు చేసి రౌడీజం నచ్చక. నువ్వు ఇవన్నీ వదిలేస్తానని చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. నీకేం కావాలి? ఇవన్నీ వదిలేరు అంతేగా? రే, మన వాళ్ళందరికీ చెప్పి ఇవాళ నుంచి అన్ని బంద్. అలాగే ఈ రోజు నుంచి సెటిల్మెంట్లు బంద్, మనం చేస్తున్న టోటల్ దందాలన్నీ బంద్. ఏమా చాలా హ్యాపీయా? అన్నా ఆ పూర్ణగాడు మన ఏరియాలోకి వచ్చి మన వాళ్ళని కొట్టి మన షాపులను తగలబెడుతున్నాడు. అక్కడే వేసేగా నా దగ్గర చెప్తున్నా. నువ్వు ఆగమా? వేరంగా వాళ్ళ మనుషులు ఒకరు కూడా బయటకు రాకూడదు. ఒక్కొక్కటి నరికేయని చెప్తా. అలా కాదమ్మా, వాళ్ళు మా మనుషుల ఎదురు చెప్తుంటే. చాలు, నువ్వు మారవు నాన్న, నీ వల్ల కాదు.
అంజలి చెప్పేది విను. వద్దు, నాకు ఇంకేం చెప్పకు. చిన్నప్పుడు అమ్మని పోగొట్టుకున్నాను. నా కోసం ఏమైనా చేసి మా నాన్నని ఆ రౌడీషన్ నుంచి దూరంగా తీసుకురావడానికి ప్రయత్నించి ఇప్పుడు నేనే ఆయన దూరంగా వచ్చి బతుకుతున్నాను. మా నాన్న తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నే రవి. కానీ నువ్వు కూడా అదే రౌడీషన్ చేస్తూ నాకెందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. కన్ని పారేసింది మా అమ్మ. కలెక్టర్ అయిపోతానా? ఎండలో చొక్కా లేకుండా కాలికి చెప్పలేకుండా తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా అంజలి? నడి రోడ్డు మీద ఆకలితో పడిపోతే ఒక చేతిలో బొన్ను ఇంకో చేతికి రాయించుకోమన్నారు. కూడా చెప్పు. ఆ రోజు నుంచి బతకడం కోసం కొట్టడం మొదలుపెట్టాను. ఇది తప్పురా అని ఒక్కడు కూడా చెప్పలేదు అంజలి. ఒక్కడు కూడా నన్నే చెప్పంటావు. నువ్వు వచ్చేదాకా నా జీవితంలో 2 విషయాలు తెలియవు అంజలి. ఒకటి ప్రేమ, రెండోది అబద్ధం. నీ ప్రేమ కోసం అబద్ధం ఆడినా నాకు తప్పనిపించలేదు అంజలి. అప్పుడు నీకెవరూ లేరు రవి, కానీ ఇప్పుడు నేనున్నాను. నా కోసం అవన్నీ వదిలేస్తావా? వదిలేశాను అంజలి. ఈ క్షణం నుంచి నేను అన్ని వదిలేశాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. I love you, Ravi. I love you. శంకర్, ఆ నానాజీ గాడు నా కొడుకుని చంపేశాడు. వాడు బతకూడదు, వాడు బతకూడదు. వెళ్ళి చంపేయావాణ్ణి. వాడు చేసిన దాంట్లో తప్పే ఉంది. వాడు వదిలేసుంటే నేనే చంపేసేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నాడు? పూర్ణ, ఈ రోజు నుంచి నీతో గాని నీ గ్యాంగ్ తో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రౌడీజం వదిలేస్తున్నా. ఈ దందా అంతా నువ్వే చూసుకో. నేను వదిలేసింది రౌడీజాన్నే. నాలో నా బలుపుని కాదు, దాన్ని కలగొద్దు. నానాజీకి ఫోన్ కొట్టు. ఆ శంకర్ గాడు రౌడీజం వదిలేసింది ఆ అంజలి కోసమే. ఫోన్ కొట్టు. వాడు దానికి ఇచ్చేసి రే నానాజీ, నా కొడుకుని నువ్వు చంపినందుకు నేను వారం రోజులు బాధపడతాను, లేదా 4 రోజులు బాధపడతాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు జీవితాంతం కుమిలిపోతావు. ఏంట్రా అది? ఇన్నాళ్ళు నీకు నిద్ర లేకుండా చేసిన శంకర్ గాడిని నీ కూతురు లైఫ్ లోకి ఎంటర్ చేశా. అది వాడితో డీప్ లవ్ లో ఉంది. ఏంట్రా నువ్వు అనేది? ఇది నా స్కెచ్ అని నీ కూతురుతో చెప్పినా అది నమ్మదు. నీకింకో బ్రేకింగ్ న్యూస్. ఆ శంకర్ గాడు నీ కూతుర్ని లేపుకెళ్తున్నాడు. దమ్ముంటే ఆపుకో. అంజలి, మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మా నాన్నకి నేనంటే ప్రాణం. అవునా? సరే చూద్దాం. ఆ శంకర్ గాడిని వేసేయండి. చెప్పేది వినరా? మన శంకర్ మీద అటాక్ చేస్తున్నారు. ఏంటంట్రా? నాన్న
అంజలి వచ్చావు. నీకే కాదు అంజలి, నీకే కాదు.